బిగ్ బాస్ సీజన్ 8లో 13వ వారం నామినేషన్స్లో మొత్తం 8 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్లోకి ఉన్నారు. అయితే నిన్న ఓటింగ్ ట్రెండ్స్లో భారీ మార్పులు అయితే జరిగాయి. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ తర్వాత ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఓటింగ్ కూడా ఇంప్రూవైజ్ అయింది కొంతమందికి. ఇక ఓటింగ్ ప్రక్రియలో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి నుంచి మొదటి స్థానంలో కొనసాగుతున్న నిఖిల్ 2వ స్థానానికి పడిపోయాడు. 10ల సంఖ్యల ఓట్ల డిఫరెన్స్తో గౌతమ్ అతన్ని బీట్ చేసి టాప్ ప్లేస్లోకి వచ్చాడు. కానీ ఇద్దరికి మాత్రం సేమ్ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. ఇక 3వ స్థానంలో నబిల్ అలానే కొనసాగుతున్నాడు. 4వ స్థానంలో మాత్రం అనూహ్యంగా పృథ్వీ పైకి వచ్చాడు. నిన్న మొన్నటి వరకు 4వ స్థానంలో ఉంటూ వచ్చిన విష్ణుప్రియ టాస్క్లో పృథ్వీ బాగా పర్ఫామ్ చేయడంతో కిందకి పడిపోయి పృథ్వీ పైకి వచ్చాడు. ఇక 5వ స్థానంలో ప్రేరణ యథావిధిగా కొనసాగుతుంది. ఇక దాని తర్వాత 6, 7, 8 స్థానాల్లో సేమ్ ఓటింగ్ పర్సంటేజ్తో ట్రెండ్ అవుతున్నాయి. వీరి మధ్య 10లు, 50లు, 100ల సంఖ్యలో ఓట్ల డిఫరెన్స్ అయితే ఉంది. అయితే ఈ స్థానాల్లో కొనసాగుతున్న ఇంటి సభ్యులు ఎవరు అంటే 6వ స్థానంలో విష్ణుప్రియ, 7వ స్థానంలో అవినాష్, 8వ స్థానంలో టేస్టీ తేజ. ఇలా నేను నిన్న చెప్పినట్టుగానే టాస్క్లో పర్ఫార్మెన్స్ వల్లే ఓట్లు ఇంప్రూవైజ్ అవుతున్నాయని చెప్పాను. ఇక టాస్క్లో పృథ్వీ బాగా ఆడటంతో పృథ్వీ తన స్థానాన్ని మెరుగుపరుచుకొని 6వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకాడు. ఇక ఈ రోజు ఓటింగ్కి చివరి రోజు, అలానే టికెట్ టు ఫినాలే ఫైనల్ టాస్క్ జరిగే రోజు. ఇందులో ఎవరైనా బాగా పర్ఫామ్ చేస్తే మళ్ళీ ఓటింగ్ ట్రెండ్స్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే యాజ్ ఆఫ్ నౌ లీస్ట్ ప్లేసెస్లో ఉన్న విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజలలో 2 సభ్యులు ఇంటి నుండి బయటికి వెళ్ళడం కన్ఫామ్గా కనిపిస్తుంది. ఈ వారం హౌస్ నుండి డబుల్ ఎలిమినేషన్గా ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి.